ఫ్రెండ్స్, కర్ణుడు ఎంత గొప్పవాడో మీకు తెలుసా? కర్ణుడు ఒక గొప్ప ధనుర్ధారి అవ్వాలని చిన్నప్పటి నుంచి కలకంటాడు. కానీ అప్పట్లో క్షత్రియులు లేదా బ్రాహ్మణులు మాత్రమే ధనుర్ధారి విద్య నేర్చుకోవాలని ఒక రూల్ ఉంటుంది. కర్ణుడు క్షత్రియుడు, కానీ తన క్షత్రియుడు అని ఆయనకే కాదు ఎవరికీ తెలీదు. దీంతో తన ఒక సూత పుత్రుడిగా రాధమ్మ అలాగే వాళ్ళ నాన్నని ఇంట్లోంచి వదిలేసి బయటకు వచ్చేస్తాడు. అలాగే ఎవరి దగ్గరికి వెళ్ళినా నువ్వు ఒక సూత పుత్రుడివని, నీకు ధనుర్ధారి విద్య నేర్పను, నీకు ఎందుకని అడుగుతాడు. దీంతో ఇలా కాదని కర్ణుడు పరశురామ ప్రభు దగ్గరికి వెళ్ళి నేను ఒక బ్రాహ్మణుని చెప్తాడు. దీంతో పరశురామ ప్రభు కర్ణుడికి మొత్తం విద్యలన్నీ నేర్పుతారు. ఒక రోజు పరశురామ ప్రభు బండమే పడుకుండగా కర్ణుడు వెళ్ళి తన తొడ మీద పడుకోవాలని కోరుకుంటాడు. దీంతో పరశురామ ప్రభు పడుకుండగానే కర్ణుడికి ఒక విషపురుగు కుడుతుంది. దీంతో కర్ణుడు రక్తం చిందుతుండగా పరశురామ ప్రభు తలకి అంటుకుంటుంది. దీంతో పరశురామ ప్రభు నువ్వు ఎవరివి? బ్రాహ్మణుడు అసలు ఈ నొప్పిని తట్టుకోలేదంటాడు. దీంతో నేను ఒక సూత పుత్రుడని చెప్తాడు. కర్ణుడిని పరశురామ ప్రభు శపిస్తాడు. నువ్వు ఏ టైంలో యుద్ధం చెయ్యాలనుకుంటున్నావో ఆ టైంలో నీకు ఏదో ఒక ఆటంకి వస్తుందని చెప్తాడు. అసలు కర్ణుడు క్షత్రియుడని ఎలా తెలుసుకుంటాడో పార్ట్ 2లో చెప్తాను. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.